ఈ క్లిప్ చూస్తేనే తెలిసుంటుంది అందరికీ. నెలవారీ అందరికీ సంబంధించిన నెలవారీ సరుకులు అవి. అందుకోసమే నేను సరుకులు ఈ నెలలో ఏమేమి సరుకులు తెచ్చాను అన్నీ ఒక డబ్బాలో ఎత్తుకోవాలని డబ్బా తీసుకొని వచ్చేసానండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా సరుకులు తెచ్చుకోవాలంటే దానికి లిస్ట్ తయారు చేసుకోవాలి, అవన్నీ తీసుకొని రావాలంటే చాలా పెద్ద పని. ఫస్ట్‌గా మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పోయి సరుకులు తీసుకొని వచ్చేవాళ్ళు అంగడికి పోయి, రేషన్ అంగడికి. కానీ అప్పుడు ఒక 500కు రూ. 1000 ఉంటేనే సరుకులన్నీ వచ్చేసాయండి ఒక సేచంచి నిండా. ఎంత తక్కువ రేట్లు అంటే అప్పుడు అట్లా అంత తక్కువగా ఉండేవి. ఇప్పుడు చూస్తే నెలవారీ సరుకులు తీసుకోవాలంటే ఒక నెలకు సంబంధించి పెట్టిన మన ఇంట్లో ఏమేమి మనకు అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకోవాలంటే మాత్రం చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి. నేను తెచ్చినవి 5,900 అయినాయండి. సంచిలో ఉన్నవి మాత్రమే. చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో. అందరికీ ఇళ్ళల్లో ఇట్లాగే ఉండి ఉంటుంది. నేను ఒకేసారి తీసుకొని వచ్చేసానండి ఒక నెలకు సంబంధపెట్టినవి అన్నేసి. తీసుకొచ్చి కూడా ఒక వారం అయింది, కానీ సర్దుకోవడానికి కాలేదు. ఈరోజు ఎట్లయినా కానీ సర్దాలని చెప్పేసి నేను కూర్చున్నాను సర్దుకోవడానికి అనేసి. అవన్నీ మూటగట్టి అట్లే పెట్టేసిన. ఈరోజు మాత్రం తీసినాను బయటికి. చూడండి ఒక్కొక్కటి ఎంతెంత రేట్లో. కారప్పొడి కూడా తీసుకొచ్చేసానండి 2 ప్యాకెట్లు. కానీ అప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే మా అమ్మనే అన్ని కారప్పొడి మిల్లు పెట్టించేసి పంపించేది. అప్పుడు తెలియలేదు నాకు ఇంత రేట్లు ఉంటాయనేసి. ఆమె అన్నీ పంపించేది, కారప్పొడి కానీ, పెసర బ్యాళ్ళు, అలసంద బ్యాళ్ళు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఇట్లా. కానీ ఇప్పుడు అన్నీ కొనాలంటే చాలా రేట్లు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు పంపించినప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు అమ్మ లేనప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటో అనేసి. ఎట్లయినా కానీ అమ్మ ఉన్నట్లు ఎవరికి ఉండదండి. అమ్మ ఉన్నప్పుడే అన్నికి మనకు జరిగేది, కానీ అమ్మ ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండేది. కానీ అమ్మ పోయిన తర్వాత మనం అనుకుంటామంతే. చూడండి ఎన్ని సరుకులు, అందరి ఇళ్ళల్లో ఇన్ని సరుకులు తెచ్చుకుంటారని నాకు కూడా తెలుసు. నేను రాగి పిండి కూడా తీసుకొచ్చానండి. ఎందుకంటే ఎండాకాలం కదా, రాగి జావ చేసుకోవచ్చు, రాగి ముద్ద చేసుకోవచ్చు, చల్లగా ఉంటుంది. చేసుకున్న తర్వాత రాగి అంబలి చేసుకోవచ్చు. రాగి అంబలి చేసుకుంటే చాలా బాగుంటుంది పొద్దుటే. అట్లే మెంతులు కూడా తీసుకొచ్చేసానండి. ఎందుకంటే చట్నీ, మామిడికాయ పచ్చడి, అట్లే ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి పెట్టుకోవాలంటే మెంతులు కంపల్సరీగా ఉండాలి కదా, అందుకోసం మెంతులు కూడా తీసుకొచ్చుకున్నాను. నాకు ఏమేమి కావాలో అన్నీ ఒకసారి లిస్ట్ రాసి పెట్టుకుంటానండి నేను. ఆ లిస్ట్ ప్రకారమే తీసుకొని వస్తుంటాను. ఒక్కోసారి ఇవి తెచ్చినాం కదా, ఒక నెల సరుకులు ఉంటాయి. కానీ తక్కువైతే మళ్ళీ మధ్యలో తీసుకొని వస్తుంటాను. అప్పడాల ప్యాకెట్, పప్పు అన్నంలోకి అప్పడాలు కంపల్సరీగా ఉండాల్సింది. సాంబార్ దాంట్లోకి 2 ప్యాకెట్ల కారప్పొడి తీసుకొచ్చాను చూడండి. ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఒకటి కొద్దిగా పెట్టుకుందామనేసి కారప్పొడి తీసుకొని వచ్చాను. అట్లే పెసరబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, కందిపప్పు మాకు చాలా ఎక్కువగా కావాల్సిందండి. ఒక 5 కేజీలేమో తీసుకొచ్చామంతే. శనగపిండి, ఇంకా బెల్లము, శనగబ్యాళ్ళు, వేరుశనగపప్పులు కంపల్సరీగా కావాలి. అట్లే ఆవాలు 2 ప్యాకెట్లు తీసుకొచ్చానండి. ఆవాలు తాలింపు గింజలకు అనేసి. అట్లే సగ్గుబియ్యం అంటే సగ్గుబియ్యం జావ చేసుకుంటాం కదా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇన్ని పడతాయని అనుకుంటాను. కానీ అప్పుడు ఒక 1000 రూపాయలకు 1100, 1200కే సంచి నిండా వచ్చేటివి. ఇప్పుడు చూడండి 5000, 6000 పెట్టినా కానీ కొద్దిగా కూడా రాలేదు. చూస్తేనే ఇవేమి ఇంత తక్కువ, ఇంత రేట్లా అంటుంటారు పిల్లలు కూడా. కానీ వాళ్ళు తీసుకొని వస్తే తెలుస్తుంది, ఎవరికైనా ఇంటి వాళ్ళే తీసుకొని వస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడు తెచ్చేదాన్ని కాదు, మా వారు తీసుకుని వచ్చేవారు. ఈసారి మాత్రం నేను వెళ్ళి అన్నీ లిస్ట్ రాసుకొని తీసుకొచ్చేసాను, అందుకని నాకు తెలుస్తుంది. అట్లే ఆయిల్ మేము డబ్బా టిన్ను తెచ్చుకునే వాళ్ళము. ఈసారి ఎందుకో ప్యాకెట్స్ బాగుంటాయి తీసుకెళ్ళండి అని చెప్పినందుకే ప్యాకెట్స్ తీసుకొచ్చామండి. అవి ఒక 10 రోజులు కూడా రావు మాకు. అంటే ఎక్కువగా ఆయిల్ ఉపయోగిస్తుంటాను నేను, దానికోసమని కొద్దిగా ఏమో అంత చాలే అనేసి తీసుకుని వచ్చాను. అవే అంత రేట్లు అయిపోయాయి చూడండి. ఎంత రేట్లు అంటే చాలా రేట్లు ఉండే. బిర్యానీ ఆకు, పువ్వు, లవంగా, చెక్క, టీ పొడి, ఇట్లా ప్రతి ఒక్క ఐటము గుర్తుపెట్టుకొని నేను తీసుకుని వచ్చానండి. అందరూ అట్లా తీసుకుని వస్తుంటారు. అట్లే అన్ని డబ్బాలలో నింపుకుందామనేసి డబ్బాలు అన్నీ పెట్టుకున్నాను. తెచ్చుకోవడం ఒక లెక్క అయితే, దాన్ని మళ్ళీ నింపి పెట్టుకోవడం ఒక టైం పడుతుందండి, చాలా టైము. మన ఆడవాళ్ళకి అంటేనే ఇంకా తప్పనిసరి అది తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకని డబ్బాలన్నీ తెచ్చిపెట్టుకున్నాను. కొద్దిగా నింపేసి మిగతాది ఆ డబ్బాలు వేసి పెట్టుకోవచ్చు అనేసి. కారపొడి మాకు ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, పచ్చళ్ళు ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళం పచ్చళ్ళు ఎక్కువగా తింటాం కదా, దానికోసమని ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంకో ఉసిరికాయ పచ్చడి పెట్టాలనేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి పప్పులేకి కానీ దేనికైనా కానీ సైడ్కి పచ్చడి ఉంటేనే తినబుద్ధి వేస్తుంది మనకి. మటన్లు, చికెన్లు తెచ్చినా కానీ పచ్చడి కంపల్సరీ కావాల్సిందే.
ఒక పూట తిన్నా కానీ నెక్స్ట్ పూటకి మనకు పచ్చడి వేసుకొని తింటేనే అదొక తృప్తి అనమాట. కంపల్సరీగా పచ్చడి ఉండాల్సిందే. అట్లే పెద్ద పెద్ద అన్ని డబ్బాలలో కొన్ని మాత్రం నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ చిన్న చిన్నవన్నీ తాలింపు గింజలు అవన్నీ మళ్ళీ తర్వాత ఒక డబ్బాలో సెట్ చేసుకోవచ్చులే అనేసి పెద్దవి మాత్రం కొన్ని కొన్ని తీసి పెట్టుకున్నాను అంతే. అవన్నీ డబ్బాలు కూడా మాకు ప్రతి ఒక్కసారి మా మెడికల్ షాప్లో ఉన్న డబ్బాలంటే కొన్ని చిన్నవి దానికి అవి ఇంట్లో నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే బాగున్నాయి పొడవుగా అనేసి సబ్బులకు వచ్చినాయి సంతూర్ సబ్బులకి. అందుకోసం నేను అవి తీసుకొచ్చి పెట్టుకున్నాను. బాగున్నాయి చూడడానికి కూడా చాలా చాలా. చూడండి ఎంత నేను చేస్తూనే నాకు పప్పులు పుటాని అనమాట. అవి కొద్దిగా బెల్లం కూడా చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చేసింది అనమాట నాకు. చిన్నప్పుడు పనులకు పోయేటప్పుడు పత్తి ఏరేటప్పుడు పోయేతాం కదండి. పత్తి ఏరే సీజన్లో పప్పులు బెల్లము అమ్ముతారండి అక్కడ పత్తి వేస్తే. అవి గుర్తొచ్చేసిన వెంటనే కొద్దిగా తినాలనిపించింది, తినేసాను. అట్లే ఇవన్నీ పోపు డబ్బా అండి. పోపు అంటే మనం తాలింపుకి వేసుకుంటాం కదా, అవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటాను నేను. ఇది ఒక 15 రోజులు వస్తుందంతే. మిగతాయి మళ్ళీ స్టోర్ చేసి డబ్బాలు వేసి పెట్టుకుంటాను. అన్నిట్లలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఉద్దిన బేళ్ళు, ಮತ್ತು శనగపప్పు, ఇవన్నీ మిరపకాయలు సపరేట్ తీసి పెట్టుకుంటానులేండి. అవి సపరేట్ వేసుకుంటాను. మళ్ళీ ధనియాలు కూడా అన్నీ కలిపి ఒకసారి వేసి పెట్టుకుంటాను. ఇట్లా ఈజీగా ఉంటుంది ఒకేసారి అందుకొని వేసుకోవడానికి, పోపు పెట్టుకోవడానికి అనేసి. ఎందుకంటే ఒకే చోట ఉంటే మనకు అన్నీ బాగుంటాయి. మళ్ళీ తెల్లగడ్డలు చాలా రేట్లు ఉన్నాయండి. అయినా కానీ తెల్లగడ్డలు ఏంది మా ఇంట్లో వంట చేయండి నేను పప్పులేకి తాలింపుకి కావాల్సి వస్తుంది. ప్రతిదానికి కూడా తెల్లగడ్డలు అవసరము. కాబట్టి తెల్లగడ్డలు కూడా తెచ్చిపెట్టుకున్నాను. అన్నీ ప్రతి ఒక్కటి లిస్టు రాసి పెట్టుకుని తీసుకొచ్చానండి. ఎందుకంటే చాలా మళ్ళీ మర్చిపోతాను ఒక్కొక్కటి. అందుకోసమే ఒక లిస్ట్ అంతా రాసుకొని పోయి తీసుకొని వచ్చాను. లేకుంటే మా వారు నెల కొద్దిగా ఏం అవసరం ఉన్నాయో అవి తెచ్చేవాళ్ళు అనమాట. అట్లే చింతపండు, మ్యాగీ ప్యాకెట్, అన్నీ, అవలక్కి ప్యాకెట్, రాగి పిండి, అవన్నీ నేను దాంట్లో వేసేసుకుంటున్నాను. కొన్ని తీసి పెట్టుకున్నాను అనమాట. మిగతా అన్నీ దాంట్లో వేసి పెట్టుకుంటున్నాను స్టోర్ చేసి. ఎందుకంటే దాంట్లో స్టోర్ చేసేటప్పుడు యాపాకులు కూడా వేసానండి. స్టోర్ చేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. యాపాకులు అంతలకు దొరుకుతుంటాయి. యాపాకులు వేసేసి దాంట్లో కొద్దిగా బియ్యం వేసి తడి లేకుండా ఉంటుంది. బియ్యం కూడా వేసేస్తే అన్నీ ఫస్ట్ పేపర్ వేసి దాని మీద యాపాకులు వేసి తర్వాత కొద్దిగా బియ్యం చల్లేసాను తడి లేకుండా ఉంటుందని. అట్లే డేట్స్ కూడా తీసుకొచ్చాను చూడండి. ఏమన్నా మనము ప్రోటీన్ లడ్డు అలాంటివి చేసేటప్పుడు మనము ఇదే చేస్తాం కదండి ఖర్జూరము. అందుకోసమనే అవసరం ఉంటుందనేసి ఇట్లా మొత్తము రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక నెలకు మాత్రమే ఇది. ఎన్ని రోజులు వస్తాయో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇంట్లోనే ఉంటాము. కొద్దిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తే సాయంకాలం స్నాక్స్గా కొద్దిగా ఎక్కువగానే పడుతూ ఉంటాయి కదా. దానికోసమే చూడండి ఎంత బాగా ఎండాకాలం నెలవారీ సరుకులు చూడండి. లైక్ చేయండి.